హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఏంటంటే వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ ని టెక్స్ట్ మెసేజ్ లా మార్చే ఒక అప్లికేషన్ అయితే వచ్చింది. ఈ రోజు వీడియోలో దానికోసం మాట్లాడదాం. మరి ఎందుకు లేట్, ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ అప్లికేషన్ లింక్ వచ్చి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ముందుగా మనం వాట్సాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక ఆడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆడియో ఫైల్ను టెక్స్ట్ రూపంలో ఎలా మార్చాలో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనించిన తర్వాత ఈ ఆడియో క్లిప్ పైన లాంగ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ కార్నర్లో మీకు 3 డాట్స్ కనిపిస్తాయి. దానిపైన క్లిక్ చేయండి. కనిపించిన తర్వాత షేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ట్రాన్స్క్రైబ్ అనేసి ఒక అప్లికేషన్ మనం ఏదైతే ఇన్స్టాల్ చేసామో అది చూపిస్తుంది. ట్రాన్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి వస్తుంది. అది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది. మనము తెలుగు లాంగ్వేజ్ కాబట్టి చూసే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. పక్కనే ఉన్న మోర్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో మనకు కావాల్సిన లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు అని టైప్ చేస్తున్నా. తెలుగు అని టైప్ చేసి సెలెక్ట్ చేసి డన్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూసారు కదా, తెలుగు అనేది వచ్చింది. తెలుగు పైన ట్యాప్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఆ ఆడియో క్లిప్లో ఏ వాయిస్ అయితే ఉందో దాన్ని టెక్స్ట్ రూపంలో ఇలా వచ్చింది. ఆ ఆడియో క్లిప్లో ఏదైతే మెసేజ్ అయితే ఉందో దాన్ని మనం ఇప్పుడు తెలుగులోకి చూసారుగా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.